ఈ మధ్య చూసుకున్నట్టయితే ఈ స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్ మీద ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తూ ఉన్నారు. దున్నని బాదినట్టు బాదుతూ ఉన్నారు. పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడుతున్నారు ఒక్క ముక్కలో చెప్పాలంటే. సో ఒక్క చోట కాదు, మన తెలంగాణ రాష్ట్రంలో అడుగడుగున ఫుడ్ డెలివరీ బాయ్స్కి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఏం బాదుతున్నారు, ఏం కొడుతున్నారు, పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడుతూ ఉన్నారు. ఎందుకు కొడుతున్నారంటే చెప్తాను. కొంతమంది ఉంటారు ఈ దొంగనా కొడుకులు, చెత్తనా కొడుకులు, పోరంబోకులు, సో సన్యాసులు. ఒక్క లైన్లో చెప్పాలంటే దొంగనా కొడుకులు. ఇంకొద్దిగా పెంచాలంటే ఇక ఆ వర్డ్స్ నేను వాడలేను. దరిద్రం ఉండ కొడుకులు ఇంకొద్దిగా పెంచాలంటే పెంచలేనులే కానీ. సో ఇక్కడితో ఆపేద్దాం. వీళ్ళు ఏం చేస్తారంటే అర్ధరాత్రి సమయంలో నిర్మానుషమైన ప్రాంతాల్లో ఉండేసి స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఆర్డర్ పెడతా ఉంటారు. ఈ మందు తీసుకొని, డ్రగ్స్ తీసుకొని, కొకేన్ తీసుకొని, హెరాయిన్ అని చెప్పేసి రకరకాలటువంటి మత్తు పదార్థాలు ఏవైతే ఉంటాయో ఇవి తీసేసుకొని మత్తులో ఉంటారు. క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ పెడతారు స్విగ్గీలోనో జొమాటోలో. డెలివరీ బాయ్ వచ్చిన తర్వాత ఆ డెలివరీ బాయ్స్ మీద దాడి చేస్తూ ఉంటారు, కొట్టేస్తూ ఉంటారు. సో ఇలానే చేస్తూ ఉంటారు. సో ప్రతి చోట ఇలానే జరుగుతూ ఉన్నాయి. డెలివరీ బాయ్స్ని గొయ్యి తీసి బొంద పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ కొంతమంది ముండా మోపి కొడుకులు. సో వీళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే రీసెంట్గా వచ్చేసి మన నిజామాబాద్లో కూడా ఇదే ఇన్సిడెంట్ జరిగింది. ఆ డెలివరీ బాయ్స్ని ఎంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేసిరంటే అంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేసిరు. అసలు వాళ్ళు మనుషుల, పశువుల, దున్నపోతుల, గాడిదల, అసలు నా కొడుకులు మనుషులు దెంగితే ఉట్టిరా, గాడిదలు దెంగితే ఉట్టిరా అర్థం కాదు. అంత దారుణంగా డెలివరీ బాయ్స్ మీద దాడి చేసిరు. గొంతు కొరికి, చెవులు కత్తిరించి, బట్టలు ఇప్పి, ప్రైవేట్ల పాటల మీద గుద్ది చెయ్యి ఈర్చి, కాలిర్చి, ఇప్పుడు అబ్బా అంత దారుణంగా దాడి చేసిరు భయ నిజామాబాద్లో ఒక స్విగ్గీ డెలివరీ బాయ్స్ మీద. ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఈ కొన్ని శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి, ఎవరి మొట్ట కూడా ఉన్నాయో నాకు అర్థం కాదు. వాటి పేర్లు నేను చెప్పలేను కానీ చాలా ఉన్నాయి కదా. ఈ TV9, TV5 ఇవి అసలు చెప్పుకుంటా పోతే కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఈ ఛానల్స్లో అసలు డెలివరీ బాయ్స్కి యాక్సిడెంట్ అయినా చూపించారు, చచ్చిపోయినా చూపించారు. అసలు డెలివరీ బాయ్స్కి అసలు ఏమైనా చూపించారు. ఇది ఒక్కటి నాకు ఎందుకో అర్థం కావట్లేదు. ఈ శాటిలైట్ ఛానల్స్కి అసలు ఏమైందో నాకు అర్థం కాదు. వీళ్ళు ఎందుకు చూపించారో నాకు తెలీదు. ఎవరైనా ఒక అబ్బాయి రోడ్ల మీద బండి వేసుకొని చిన్న స్టంట్ చేస్తేనే పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, సో రోజంతా ఆ సీడీని అరిగిపోయేంత వరకు ఒకటే తిప్పుతూ ఉంటారు. అరే డెలివరీ బాయ్స్ దాడి చేస్తే చూపించారు, డెలివరీ బాయ్స్ చనిపోతే చూపించారు. ఎంత దారుణంగా డెలివరీ బాయ్స్ చనిపోతున్నారు తెలుసా? ఈ లారీల కింద, ట్రక్కుల కింద, బస్సుల కింద ఎక్కడ ఎంత దారుణంగా చనిపోతున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే కనీసం వారానికి ఒక్కరిద్దరైనా డెలివరీ బాయ్స్ చనిపోతూ ఉన్నారు. సో ప్రభుత్వం పట్టించుకోదు.